సాగర్ వీఆర్ఓ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిన విషయం శ్రీవల్లికి తెలిసిపోవడంతో వాళ్ళ బండారం బయట పెట్టే పనిలో పడుతుంది. ఎగ్జామ్ రాసిన హాల్ టికెట్ దొరికితే మామ ముందు నర్మదా, సాగర్లను దోషులుగా నిలబెట్టొచ్చనే ప్రయత్నంలో వెతుకులాట మొదలు పెడుతూ ఉంటుంది. నర్మద గదిలోకి వెళ్లిన శ్రీవల్లి హాల్ టికెట్ని వెతికి పట్టేస్తుంది. వెంటనే భాగ్యానికి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి. ఇదిగో, మీరు పరిగెత్తుకొని వస్తారో రెక్కలు కట్టుకొని వస్తారో తెలియదు, కానీ క్షణాల్లో మా ఇంట్లో ఉండాలి. మా మామయ్య దగ్గర నర్మద్ని ఇరికించడానికి అద్భుతమైన అవకాశం దొరికింది. మీరు లేటు చేయకుండా వచ్చేయండి అని శ్రీవల్లి అంటుంది. దాంతో భాగ్యం, ఇడ్లీ బాబాయ్ హడావిడిగా బయలుదేరతారు. ఒసేయ్ నర్మద, నువ్వు ఈ ఇంటి పరువుని కాగడలా వెలిగిస్తావని మామయ్య గారు తెగ పొగిడేస్తున్నారు. కానీ ఫుల్గా మంట పెట్టేయడానికి భలే దొరికావే, చెప్తాని సంగతి అని అనుకుంటుంది శ్రీవల్లి. ఇక మరోవైపు అమూల్యని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డ విశ్వ మేడపై నుంచి బీటు వేస్తూ ఉంటాడు. బయట చదువుకుంటున్న అమూల్యని పిలుస్తూ ఉంటాడు. అటు నుంచి సిగ్నల్ రావడంతో నీతో మాట్లాడాలి, గోడ దగ్గరికి రా అని అంటాడు విశ్వం. ముందు బెట్టు చేసిన గోడ దగ్గరికి వెళ్తుంది. రేపు నోము కదా, నీకోసం చీర తీసుకున్నాను. రేపు పూజలు ఈ చీర కట్టుకోవాలని చీరను విసురుతాడు విశ్వ. అది మధ్యలో పడడంతో కరెక్ట్ టైంకి వచ్చిన తీర చూస్తాడు. ఇంతలో అమూల్య వచ్చి, అన్నయ్య అది నాదే, అది నా ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్, జారిపోయింది అని తీసుకుంటుంది. తర్వాత విశ్వ వైపు చూసి ఓ నవ్వు నవ్వుతుంది. ఇది మన ట్రాప్లో పూర్తిగా పడిపోయింది అని అనుకుంటాడు విశ్వ. ఇక శ్రీవల్లి దగ్గరికి ఆనందరావు, భాగ్యం రావడంతో ఏమైంది అమ్మడు, ఇంత హడావిడిగా రెక్కలు కట్టుకొని వచ్చేయమన్నావు, ఏమైందే అని అడుగుతాడు ఇడ్లీ బాబాయ్ భాగ్యంలు. ఇదిగో ఇది చూడు అంటూ చేతిలో హాల్ టికెట్ పెడుతుంది శ్రీవల్లి. ఏంటి అంటే కాగితం ముక్క చేతిలో పెట్టావు, ఇంకా అర్జెంట్ అంటే నోట్ల కట్టలు చేతిలో పడతాయని లగెత్తుకొని వచ్చేసామని అంటుంది భాగ్యం. ఇది మామూలు కాగితం కాదే అమ్మా, సరిగ్గా చూడు, ఇది నర్మద కూరలు పీకేసే బ్రహ్మాస్త్రం. ఆ నర్మద ఇంట్లో ఎవరికి చెప్పకుండా వాళ్ళ ఆయన సాగర్తో ఎగ్జామ్ రాయించింది. దానికి సంబంధించిన ఎగ్జామ్ హాల్ టికెటే ఇది. ఈ విషయాన్ని మామయ్యకి చెప్పి నట్టింట్లో బీభత్సం సృష్టించేయచ్చు అని అంటుంది శ్రీవల్లి. నర్మద ఈ జన్మలో నోరెత్తకుండా చేయాలంటే ఈ బ్రహ్మాస్త్రం వదలాల్సిందే. కాబట్టి ఈ ఎగ్జామ్ పేపర్ పట్టుకొని వెళ్ళి అసలు ఇది ఏంటి, ఎందుకు, సాగర్ ఏం ఎగ్జామ్ రాశాడో అన్ని వివరాలు పట్టుకొని రండి, అప్పుడు నట్టింట్లో మంట పెట్టేస్తా అని అంటుంది శ్రీవల్లి. దానికి పెద్దగా నవ్విన ఆనందరావు, ఓ అమ్మడు, మీ అమ్మ ఏమైనా BAని మింగేసి MAని ఎగేసిందని అనుకుంటున్నావా? ఇలాంటి మేధావి పనులు మీ అమ్మకి చెప్తున్నావా? పొట్ట చింపితే అక్షరం ముక్క రాదు కదా అని అంటాడు ఇడ్లీ బాబాయ్. అబ్బో, నువ్వేదో ఉద్ధరించినట్టు మూసుకొని చెప్పినట్టు చెయ్యండి. మన ఇంటి దగ్గర ఓ పిల్లాడు చంకలో ల్యాప్టాప్ పట్టుకొని తిరుగుతుంటాడు కదా, పరిశోధన్, వాణ్ణి అడిగి దీని లెక్క ఏంటో తేల్చాలి. తెల్లారేసరికి ఆ వివరాలన్నీ నా చేతిలో ఉండాలి. వెళ్ళండి అని అంటుంది శ్రీవల్లి. ఇన్ని రోజులు నాకు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తావా, ఇక నుంచి నీతో ఆడిస్తా చూడు అని అనుకుంటుంది శ్రీవల్లి. ఇక తెల్లవారగానే, నా ప్రియమైన శత్రువా, నా ముద్దుల తోటి కోడల నర్మద, ఏంటమ్మా మీ ఆయనతో ఉద్యోగం చేయిస్తావా, అందుకోసం ఎవరికి తెలియకుండా పరీక్ష రాయిస్తావా, నీ సరదాని నేనెందుకు కాదనాలి, మీ ఆయనతో అట్టాగే ఉద్యోగం చేయొద్దులే, చెప్తా నీ సంగతి అంటూ అందరికీ పాయసం వండి అందరినీ పిలుస్తుంది శ్రీవల్లి. ఇంతలో రామరాజు వచ్చి, ఏంటమ్మా ఇంత హడావిడి అని అడుగుతాడు. చెప్తాను, ముందు మీరు కూర్చోండి. చెప్పాలంటే అస్సలు కథానాయకులు సాగర్, నర్మదలు ఉండాలి కదా, వాళ్ళేరి అని అంటుంది శ్రీవల్లి. ఇంతలో సాగర్, నర్మదలు రావడంతో, రండి అందరూ వచ్చేశారు కదా, కనుల పండుగగా ఉంది, కడుపు నిండిపోతుంది అని అంటుంది శ్రీవల్లి. ఏహే చెప్పు వల్లి, ఏంటి ఇదంతా అని అంటాడు చందు. చెప్తా బావా చెప్తా, అందరినీ పిలిచిన తర్వాత చెప్పకుండా ఉంటానా, ముందు మీరు పాయసం తీసుకోండి మామయ్య గారు అని అంటుంది శ్రీవల్లి. ఏంటమ్మా స్పెషల్, ఏంటి ఎవరిదైనా పుట్టినరోజా అని అడుగుతాడు రామరాజు. అంతకంటే సంతోషించే విషయం ఉంది అని అంటుంది శ్రీవల్లి. మరి శ్రీవల్లి పెట్టిన చిచ్చు మండుతుందో తుస్సుమంటుందో రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.